హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చికెన్ ఆవకాయ చేస్తున్నానండి. దాని ప్రాసెస్ చూసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాము. 1/2 కిలో నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అలాగే ధనియాలు, జీలకర్ర 2 స్పూన్లు అది ద్వారగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. మనం అన్నీ ఫ్రెష్వే తీసుకోవాలండి. ఇది ధనియాలు, జీలకర్ర పొడి. అలాగే గరం మసాలా పొడి ఒక 2 స్పూన్లు అండి. చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి గడ్డ 2 కలిపి నేను గ్రైండర్ చేసుకున్నానండి. అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గానే తీసుకోవాలండి, నిలవది వాడొద్దు. అలాగే సరిపడా కారము, సరిపడా ఉప్పు, అలాగే పులుపుకి ఒక మీడియం సైజు 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముక్కల్ని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి మనము మీడియం మంట మీద వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టి వేయించుకుంటే లోపల ఉడకదు, బయట కలర్ వచ్చేస్తాయండి. అలా కాకుండా మీడియం మంట మీద వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతాయి, మంచి కలర్ వస్తాయండి. ఇవి కలర్ బాగా వస్తే ముక్క కూడా బాగా ఉడికితే ఊరగాయ బాగుంటుంది, నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇవి మనము వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. పక్కకి ఇవి వేరే గిన్నెలోకి తీసేసుకొని ఈ వేడిగున్న ఆయిల్లోనే, ఆయిల్ సిమ్లోనే పెట్టుకోవాలండి. ఈ వేడిగున్న ఆయిల్లోనే అల్లము వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పౌడరు, అలాగే గరం మసాలా పౌడరు, కారము, ఉప్పు అన్నీ ఈ వేడిగున్న ఆయిల్లోనే వేయించుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఇవన్నీ కొద్దిగా మంచిగా కలుపుకొని మనము వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు కూడా ఇందులోనే కలిపేసుకోవాలండి. అన్నీ బాగా కలుపుకొని ఇది కొద్దిగా చల్లారాలండి. మనం ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ తీసుకొని అందులో మనము నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, ఆ నిమ్మ జ్యూస్ని కలుపుకోవాలండి. మనము నిమ్మ జ్యూస్ కలుపుకున్న తర్వాత ఇవి 3 days పక్కని ఉంచుకుంటే ఉప్పు, కారం, పులుపు బాగా పడతాయండి. 3 days తర్వాత ఉప్పు, కారం తక్కువ ఉన్నా కలుపుకోవచ్చండి. ఈ ఆవకాయ వేడివేడి అన్నంలోని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.